హలో 006 మనం అనుకున్నట్లుగా బాంబులు పెట్టాము. హైదరాబాద్ నగరం అంతా కొద్ది రోజుల్లో బాంబులు పేలి లక్షల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మీ వాళ్ళని నాతో టచ్లో ఉండమని చెప్పండి. అలాగే జిహాద్. ఒరే భరత్, ఏమిటిరా బాంబులు మారణహోమం అంటున్నావు? నాకేదో భయంగా ఉంది నీ మాటలు వింటుంటే. ఏమైందిరా? ఏమీ లేదమ్మా. ఒరే భరత్, నిజం చెప్పు, లేకపోతే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇక నుంచి మనము కోటేశ్వరం అయిపోతాము. ఇక ఈ దేశం వదిలి వెళ్ళిపోతాము. ఏమైందిరా భరత్? ఏదేదో మాట్లాడుతున్నా. నిజం చెప్పరా భరత్, నిజం చెప్పు. అమ్మా చెప్తాను విను. హైదరాబాద్ నగరం అంతా బాంబులు పెట్టాము. 1-2 రోజుల్లో అవి పేలి లక్షల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఛీ భరత్, దుర్మార్గుడా, ప్రజల ప్రాణాలు ఇంత నీచానికి వడిగడతావా? ఇదేనా నీ దేశభక్తి? మీ తాత మీ నాన్న దేశానికి ఎంత సేవ చేశారో నీకు తెలుసా? అమ్మా దేశ సేవ. అందుకేనమ్మా మనం ఇలాగున్నాము. తినడానికి తిండి లేక కటిక వస్తువులుండినా డబ్బు. నీవు హాస్పిటల్లో నీవు ఉంటే ఎన్నో ఫోన్లు. డబ్బు. ఒరే భరత్, ఛీ దుర్మార్గుడా, ప్రజల ప్రాణం తీసే డబ్బు నాకు అక్కర్లేదు. నేను ఇప్పుడే చనిపోతాను. అమ్మా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అమ్మా నీవు లేకపోతే ఎవరి కోసం బ్రతకాలమ్మా? ఈ డబ్బు నాకెందుకమ్మా? నీవు ఉంటే నాకు చాలు. భరత్ లెగు, వెళ్ళు, వెళ్ళి ఆ మారణ కాండాన్ని ఆపు. వెళ్ళరా భరత్, వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు. అమ్మా నన్ను క్షమించమ్మా. ఇప్పుడే వెళ్ళి ఆ మారణ హోమాన్ని ఆపుతాను. బాంబులు నిర్వీర్యం చేస్తాను. ప్రజల ప్రాణాలు కాపాడుతాను. ఇప్పుడే వెళ్తానమ్మా, ఇప్పుడే వెళ్తాను. ఒరే భరత్, ఏమైందిరా? అమ్మా ఆ బాంబులు ఆ మారణ హోమం ఆపలేకపోయానమ్మా. హైదరాబాద్ నగరం అంతా పేలిపోయిందమ్మా. అమ్మా నన్ను క్షమించమ్మా. నేను బ్రతికనమ్మా. నన్ను క్షమించమ్మా. చావు నన్ను పిలుస్తుందమ్మా. అమ్మా ఇక సెలవు. నీవు పెద్ద పోలీస్ ఆఫీసర్ వై దేశ సేవ చేస్తుంటే చూసి ఎంతో మురిసిపోవాలనుకున్నాను రా భరత్. అరే భరత్, కానీ నువ్వు పెట్టిన ఆ బాంబులే నీ ప్రాణాలు తీశాయి. భరత్, దేవుడా నన్ను కూడా నీ వడిలో చేర్చుకో. జై హింద్. హలో